ఉదయ్ కిరణ్ చనిపోయినందుకు చాలా బాధగా ఉంది. కానీ అతను సినిమాలు మనని బతికిస్తున్నాయి. చాలా ఎప్పటి నుంచో యూత్ ఈయన సినిమా కోసం వెయిట్ చేస్తుండే. ఇవాళ 14 ఫిబ్రవరి స్పెషల్గా రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మన మధ్యలో లేరు ఆయన, మధ్యలో లేకపోయినా సినిమాలు బతికిస్తున్నాయి కదా మమ్మల్ని. అయితే చాక్లెట్ బాయ్ అప్పుడు చూసారా మీరు సినిమాని? అప్పుడు నేను చిన్నోనన్న 8-10 ఇయర్స్ ఉంటాను అనుకుంటా. ఇప్పటికీ మాకు సక్సెస్ అనిపిస్తుంది. మేము ఇంత ఏజ్ వచ్చినాక చూస్తుంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్. సో వింటేజ్ లవ్ స్టోరీస్ ఎలా అనిపించింది బిగ్ స్క్రీన్ పై? చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ముందు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను నేను. ట్రూ లవ్ గురించి అది ఉదయ్ కిరణ్కే సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. ట్రూ లవ్. థ్యాంక్ యూ అన్న. ఆయన బయోగ్రఫీలో సినిమా వస్తుందని తేజ గారు చెప్పారు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు తెలిసి అయితే రానియరేమో కొంతమంది. ఎందుకని అంటే తీస్తాడు ఎప్పటికైనా అని చెప్పారు కదా. అతని సినిమాలు పాతే వస్తాయి, ఆయన బయోగ్రఫీ రాదనుకుంటున్నాను నేనైతే. సో ఆయన ఉదయ్ గారు ఇంకా ఏ సినిమాలు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఉదయ్ గారు ఇంకేమేమి సినిమాలు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉదయ్ కిరణ్ లేడు, ఓకే అట్లా అంటారా మీరు? నువ్వునేనా? అంతే అన్న. సో ఎలా ఫ్రెండ్స్ తోటి వచ్చారా? ఎలా? యా, ఫ్రెండ్స్తోనే వచ్చిన. లవర్స్ అని ఎందుకు వస్తామన్నా? ఫ్రెండ్స్. వ్యాలంటైన్స్ డే వైబ్ ఎలా ఉంది థియేటర్స్లో? వ్యాలంటైన్స్ డే అనేది ఫ్రెండ్స్తోనే బాగుంటుంది అంట నేనైతే. లవర్స్తో బాగుంటుంది అంట. ఓకే, థ్యాంక్ యూ. బాగా అనిపించింది అన్న. నేను చిన్నప్పుడు పుట్టక ముందుకు ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు నాకు 24 ఇయర్స్. వచ్చి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఉదయ్ కిరణ్ అన్న లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఫ్యాన్స్ ఎంతోమంది డిసప్పాయింట్లో ఉన్నారు. బాగా అనిపించింది. బాగా ఎమోషనల్ మూవీ. రిపీటెడ్ వాల్యూ మూవీ ఇది. బిగ్ స్క్రీన్ పై ఎలా అనిపించింది? నాకు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మా చెల్లెలతో ఉన్నది చూసిన నేను. అవునా? ఓకే. ఫ్యామిలీతో వచ్చారా? లేదా మా చెల్లెలు. ఓకే. ఎలా అనిపిస్తుంది అంటే మీరు అప్పుడు సినిమా టీవీలో చూస్తుంటారు, ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై బిగ్ స్క్రీన్ చాలా బాగా అనిపించింది. సో వింటేజ్ లవ్ స్టోరీ, వింటేజ్ లవ్ స్టోరీ. ఎమోషనల్ అయినా బాగా ఏడ్చినాం కూడా కలవన. ఉదయ్ గారు లేరు, ఉదయ్ గారు లేరు అని బాగా. ఆయన సినిమాలు ఇంకేం రిలీజ్ అయితే చూద్దాం అనుకుంటున్నారు? నువ్వు నేను ఇంకా ఉన్నాయి నాకు లవ్ స్టోరీ బయోగ్రఫీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే రాదని నేను అనుకుంటున్నా. రానివారు అవునా? ఇంకా కొంతమంది. ఇంకా మనకు తెలిసింది ఆ విషయం. థియేటర్ వైబ్ ఎలా బాగా అనిపించింది. నేను థియేటర్ చాలా వస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టరు బాగా చేసాను. ఓకే అన్న. ఎలా అనిపించింది అన్న? ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ప్రీ రిలీజ్ మూవీ ఈ సినిమా జరిగింది. ఈ మూవీ రిలీజ్ అయింది మనసంతా నువ్వే. సినిమా అయితే నిజంగా ఎక్సలెంట్ అన్న. చూసిన వెనకాల బ్యాక్గ్రౌండ్, వెనకాల పబ్లిక్, ఆ బ్యాక్గ్రౌండ్ నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత చూసిన నేను అందుకే పొద్దున్నే ప్రీ రిలీజ్ అనగానే 2-3 డేస్ బిఫోర్ నేను బుక్ చేసుకున్నాను. నేను సింగిల్గా వచ్చినా అన్న. నాకు ఏ ఎవరితో రాలేను ఏమంటే అన్న. అప్పటికిప్పుడు చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. సునీల్ కామెడీ అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సునీల్ నెక్స్ట్ లెవెల్ అన్న. మనోడు ఇరగదీసి అన్న. పాపము ఉదయ్ కిరణ్ మంచి అమ్మాయి కూడా అన్న. పాపము ఫిలిం ఇండస్ట్రీలో తొక్కేసారు. నిజం కుళ్ళ చెప్తున్నా నేను, తొక్కేసిన. అట్లాంటి యాక్టర్ మళ్ళీ జీవితంలో రాడన్న. ఇదైతే నేను 100% ఇస్తాను నేను. కాకపోతే ఏంటంటే ఆయన మూవీస్ ప్రతి ఒక్కటి బాగుంటుంది అన్న. బాగాలేదన్న అసలు అవసరమే లేదు. నువ్వు నేను చిత్రం అయితే నెక్స్ట్ లెవెల్. మేము మా యూత్లో అట్లాంటి సినిమాలు ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్లో చేస్తున్నారంటే అది చాలా గ్రేట్. అది కృష్ణ బ్యాక్గ్రౌండ్ ఎంత పబ్లిక్. సుదర్శన్ థియేటర్లో మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసిర్రు అన్న. నెక్స్ట్ నేను ఉండేది మల్కాజ్గిరిలో, దాన్ని ఆనుకొని పక్కనే సాయిరామ్ థియేటర్. ఇక్కడ నుంచి అక్కడికి వస్తారు తెలుసా మూవీ చూడడానికి. అక్కడ కూడా ప్రీ రిలీజ్ అయింది. కానీ చూడాలన్న ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నా. కానీ ఇట్లాంటి సినిమా జీవితంలో రాదన్న. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అసలు టీవీలో ఎన్నిసార్లు చూసినా నాకు ఇంకా కొత్తగానే ఉంది. లవ్ స్టోరీస్కి ఉదయ్ కిరణ్ ఒక బ్రాండ్ అనమాట. ఉదయ్ కిరణ్, తరుణ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ రాలేవు. వస్తే అసలు TFI అంటే ఈ సినిమా మేము టీవీలో చాలాసార్లు చూసినాం. కానీ అసలు నేను థియేటర్లో చూస్తానని ఎప్పుడు అనుకోలే. చాలా బాగా అనిపించింది. కళ్ళెంపటి నీళ్ళు వచ్చినాయి. నేను మంచి పెద్ద ఫ్యాన్ అండి నేను. అంటే ఆ స్మైల్, మళ్ళీ ఇలాంటి హీరోస్, ఇలాంటి సినిమాలు రావాలి. వస్తే గ్రేటే.
సో ఉదయ్ గారి నెక్స్ట్ ఏం రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు రీ రిలీజ్? ఇంకా నా ఫేవరెట్ మూవీ అంటే నువ్వు నేను ఆల్రెడీ రిలీజ్ అయింది, మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. ఆ మూవీ అయితే సూపర్ అసలు. థ్యాంక్ యూ. ఉదయ్ గారి బయోగ్రఫీలో సినిమా కూడా వస్తుందన్నారు. వచ్చినా ఎంకరేజ్ చేయరండి. ఇప్పుడు ఇంత మంచి మూవీకి అసలు రెస్పాన్స్ నేను ఇప్పుడు చాలా బాగుంది, ఇంకా ఉంటుంది అనుకున్నాను. ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయరు. సో వైబ్ ఎలా అనిపించింది వ్యాలంటైన్స్ డే రోజు? చెప్పాను కదండి, కన్నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. అసలు ఇంకొకసారి వెళ్దాం అనిపిస్తుంది. సినిమా మ్యూజిక్, బీజిఎం, ఆర్పి పట్నాయక్ బీజిఎం అసలు ఎంత బాగా తీశారండి. వా, అంతే అండి. అంటే మళ్ళీ అలాంటి సినిమాలు రావండి, రావని రాసిస్తా. అసలు ఇలాంటి బీజిఎం, మ్యూజిక్, సాంగ్స్, క్లాప్స్ కొట్టారండి. మళ్ళీ క్లాప్స్ కొట్టే మూవీస్ వస్తాయా? రావు. అంతే. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నేను ఉదయ్ కిరణ్ డైహార్డ్ ఫ్యాన్. యాక్చువల్గా మాది భద్రాచలం నుంచి ఉదయ్ కిరణ్ మూవీ కోసం నేను నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ వచ్చాను. అసలు సినిమా చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఆర్పి గారి మ్యూజిక్, ఆర్పి అంటే ఉషా కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా హిట్స్ వచ్చాయి. యాక్చువల్గా ఉదయ్ కిరణ్ మూవీస్ అంటే మోస్ట్లీ మ్యూజిక్ ఆర్పి గారు ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. నాకు నెక్స్ట్ ఉదయ్ కిరణ్ రిలీజ్ నీ స్నేహం మూవీ కోరుకుంటున్నాను. నీ స్నేహం అన్న నువ్వు నేను రిలీజ్ అయిపోయింది. చాలా బాగుందన్న మూవీ. వ్యాలంటైన్స్ డే రోజు నేల తర్వాత ఎప్పుడెప్పుడు అసలు చాలా మంది ఎగరగా వెయిట్ చేశారు ఈ సినిమా కోసం. అవునవును, థియేటర్ వైబ్ చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ యాక్చువల్గా ఇది సుదర్శన్లో సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటున్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను, ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. అంటే వ్యాలంటైన్స్ యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా కొత్త మూవీస్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఉదయ్ కిరణ్ గాంధీ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను డైహార్డ్ ఫ్యాన్. ఇప్పటికి కూడా నేను ఫోన్లో అప్పుడప్పుడు స్టేటస్ పెట్టుకుంటా ఉంటే మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అరే నువ్వు ఇంకా ఉదయ్ కిరణ్ మర్చిపోలేదురా అని చెప్పేసి. అంటే అదంతే, భర్తతో మనం ఫ్యాన్ అయినప్పుడు అది డెడ్ ఎండింగ్ వరకు మనం మర్చిపోలేము. సో ఆయన మన మధ్యలో లేరు, బట్ బిగ్ స్క్రీన్ పై మధ్యలో లేరు, కానీ ఇక ఆయన తీసిన మూవీస్ మనం చూస్తూ ఇక ఆ జ్ఞాపకాలు, అది ఆ మెమోరీస్తో మనం గడిపేయటమే, ఇంకా అంతే, ఏం లేదు. నెక్స్ట్ ఆయన బయోగ్రఫీ కూడా వస్తుందన్నారు, సినిమా లైఫ్ స్టైల్ మీద వస్తుంది. కానీ రియల్గా అంతా తీయరేమో, అంటే రియల్గా తీస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంతో రియల్ స్టోరీ బయట పెట్టామనిపిస్తుంది. తేజ గారు ఆల్రెడీ తీస్తాను తీస్తే మంచిదే, హ్యాపీ. కానీ కొన్ని అవాయిడ్ చేసి తీయాల్సి వస్తుంది, ఎందుకంటే పబ్లిక్, చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం ఇబ్బంది చేస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ. నేను ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టం. అన్ని లవ్ సాంగ్స్, ఇవన్నీ స్లో సాంగ్, ఇవన్నీ వినే ఉంటాయి. ఉదయ్ కిరణ్ లేని బాలతో చాలా సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా బాగుంటుంది, అది ఎప్పుడు సినిమా బాగానే ఉంటుంది. ఆయన లేడని ఒక ఫీలింగ్ మనకు. దాని గురించి 3 days నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకొని మరి మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇక్కడ వెయిట్ చేసాం. థియేటర్ వైబ్ మంచిగా ఉంటుంది, సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఉదయ్ కిరణ్ ఫ్యాన్ మాట్లాడుతున్నాను. మధ్యలో లేరు, అదే బాధగా ఉంది. ఆయన ఉంటే ఇంకా ఎక్కడో టాప్ ఇంకా వెళ్ళిపోతుండే, కానీ కొన్ని సందర్భాలుగానే ఆయన టాప్ అయిపోయి ఇలాగా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. సినిమా మనం మాట్లాడుకో 20 years తర్వాత మళ్ళీ ఉదయ్ కిరణ్ గారి స్క్రీన్ మీద చూడడం చాలా ఆనందంగా అనిపించింది, అలాగే బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఉదయ్ కిరణ్ గారు మన మధ్య లేరు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మూవీస్లో ఈ మూవీ ఒకటి. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవాళ రేపు ఏ యాక్టర్ ఎదగట్లేదు, అలాంటిది ఉదయ్ కిరణ్ గారు ఆ టైంలో ఇండస్ట్రీని రూల్ చేశారు. మంచి యాక్టర్స్తో నిలబడ్డారు, టాప్ స్టార్ యాక్టర్స్తో నిల్చున్నారు ఉదయ్ కిరణ్ గారు. మళ్ళీ ఉదయ్ కిరణ్ గారు మూవీస్ రిలీజ్ కావాలని కోరుకుంటున్నాము. అలాగే అవునన్నా కాదన్నా లాంటి మూవీస్ మళ్ళీ రావాలి. వి మిస్ యూ ఉదయ్ కిరణ్. వైబ్ చాలా బాగా అనిపించింది అండి, ఎందుకంటే ఓన్లీ ఉదయ్ కిరణ్ గారి స్మైల్ చూడడానికే ఇవాళ నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే అంత హ్యాండ్సమ్ యాక్టర్ మళ్ళీ రారు మనకి. న్యాచురల్గా యాక్టింగ్ చేసే యాక్టర్స్ ఇవాళ రేపు చాలా కరువు అనమాట. సో ఉదయ్ కిరణ్ గారు ఆ రోజు నుండి ఇండస్ట్రీ రూల్ చేస్తారు. అతను మన మధ్యలో దూరం ఉన్నా కూడా ఎప్పటికీ మనకి దగ్గరలో ఉంటాడు మన మనసులో. బయోగ్రఫీ మూవీ రావాలండి, అతని గురించి ఏం జరిగింది, అతని లైఫ్లో ఏం జరిగింది, అనుకున్న స్టోరీ ఏంటి కూడా అందరూ తెలుసుకోవాలి. నిజాలు పెడతారని చెప్పి డైరెక్టర్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలా ఉంది మనసంతా నువ్వే వైబ్ థియేటర్లో? వైబ్ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే సినిమాలు రిలీజ్ అయినప్పుడు వచ్చే జనం కంటే ఎక్కువే వచ్చారు. చూడాలి కలెక్షన్ ఎంత వస్తుందో. అంటే ఇన్ని రోజులు మన మధ్య లేరు ఉదయ్ గారు, బట్ ఇప్పుడు మనసంతో సినిమాని ఎప్పటి నుంచో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. బట్ థియేటర్ February 14th రావడం ఎలా అనిపిస్తుంది? 14th అంటే ఆయన్ని చూడటం అయితే
ఆయన అంటే నాకేమనిపించింది ఈ సినిమా చూస్తున్నప్పుడు అంటే ఆయన కూడా ఉండుంటే బాగుండు. ఆయనతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు. స్క్రీన్ పైన కనిపించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు లైవ్ అంటే ఇప్పుడు ఉన్నారు, ఆయన మాత్రం లేరు. నాకు ప్రతి సీన్లో ఆయన చూసినప్పుడు అతన్ని మిస్ అవుతున్న ఫీల్ అయితే అయింది. సో మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించాయి అంటే ఆయన వింటేజ్ లవ్ స్టోరీస్కి ఒక బ్రాండ్ అని అంటూ ఉంటారు ఉదయ్ కిరణ్ గారు. ఆ లవ్ స్టోరీస్ మళ్ళీ ఇప్పుడు వస్తాయనుకోవచ్చు అంటారు. ఇప్పుడు వస్తాయా అంటే రాకపోవచ్చు. ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే అంత ఇది లేదు. ఇన్ కేస్ అంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే అందరూ కూడా ఉదయ్ గారిని సినిమాలు అంటే ఆయన రీ రిలీజ్కి మనసంతో నేను బాగా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన లేకపోవడం, వ్యాలంటైన్స్ డే రోజు రావడం, ఇది అందరికీ ఫ్యాన్స్కి ఎలా అనిపించింది? ఫ్యాన్స్కి అయితే క్రేజీ, వేరే లెవెల్. ఇంకా ఆయన సినిమా చూసినంతసేపు అయితే ఒకటే ఉదయ్ కిరణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఉంటే బాగుండు అనుకుని ఉంటారు. నేను కూడా అదే అనుకుంటున్నా. థియేటర్ వైపు అందరూ ఎంజాయ్ చేశారు. సూపర్. అసలు ఎవరు చూసినా స్క్రీన్ ఏమో కానీ మొబైల్స్, సినిమా మొత్తం వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేసుకున్నారు. మళ్ళీ వాట్సాప్ స్టేటస్, వాట్సాప్ ఏంటి బ్రో, ఇన్స్టా, స్నాప్, వాట్సాప్, ఇంకెక్కడ చూసినా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాదు, మనసంతా నువ్వే డే. ఓకే. సో ఉదయ్ గారి సినిమా లైఫ్ బయోగ్రఫీ రాబోతుంది అంటున్నారు. లైఫ్ స్టోరీ గురించి ఆయన బయోగ్రఫీలో రియల్ స్టోరీని తీస్తామని కూడా అన్నారు. తీస్తే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో నేను ఒకదాన్ని. సూపర్ ఎక్సైట్ అవుతున్నా. సో ఆయన సినిమాలలో ఇంకేమి రీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? నువ్వు నేను ఉంది, నీ స్నేహం, నువ్వు నేను నా ఫేవరెట్ మూవీ, అది చేస్తే బాగుండు. అవును. ఉదయ్ గారి గురించి ఏం చెప్తారు? మంచి లవర్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వెల్కమ్. ఎలా ఉంది భయ్యా? బాగుందన్న, సూపర్ 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 అన్న. చాలా రోజుల తర్వాత చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఎంత బాగుందంటే సినిమా చెప్పలేను అసలు. ఫీల్ అసలు మా పాతగా లవ్ అంతా గుర్తొచ్చిందన్న. అప్పుడు చూసారా థియేటర్లో? చూశానన్న. తర్వాత మళ్ళీ ఎలా అనిపించింది? 25 years బ్యాక్. 25 years బ్యాక్ చూడలేదు, సినిమాలో మన రిలీజ్ మధ్యలో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. ఫస్ట్ షో ఫస్ట్ మార్నింగ్ వచ్చాను, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో ఇంత అంటే పర్ఫార్మెన్స్ ఉదయ్ గారిని అంటే ఆయన మన మధ్యలో లేరు, బట్ బిగ్ స్క్రీన్ మీద చూడడం ఇప్పుడు ఇంచుమించు ఒక 6-7 years అయిపోయింది. ఇప్పుడు ఇవాళ చూశాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ అన్న. అనిపించింది సినిమా? నేను ఫస్ట్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఆమె మా ఫ్రెండ్ బాగుంటుందందే వచ్చినాం. సో బాగుంది, ఫస్ట్ టైమే చూస్తున్నాను, బాగుంది. రీ రిలీజ్ అనుకోలేదు. సో అంటే ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉదయ్ గారిని బిగ్ స్క్రీన్ పై చూడడం ఎలా అనిపించింది? ఆయన మన మధ్యలో లేరు, అయినా చనిపోయినట్టు చూపించినారు కదా, తర్వాత బతికిండు కదా. అంటే చచ్చిపోయినాడు కాబట్టి నేను అంటే ఎట్లాగో చచ్చిపోయినాడు అప్పుడు ఏడుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. సో అది. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చూస్తారంటున్నారు. యా బాగుంది. ఇప్పుడు అంటే ప్రతి సాంగ్లో మనసంతా నువ్వే అని వచ్చింది కదా, సో ఇట్స్ నైస్. ఈ జనరేషన్స్లో లవ్ స్టోరీస్ కొంచెం కొత్తగా ఉన్నాయి, బట్ వింటేజ్ లవ్ స్టోరీస్ ఎలా అనిపించింది? బాగుందండి. ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చుతుంది. యా బాగుంది. హైలైట్స్ ఏమనిపించాయి ఆ సినిమాలో? ఆయన చచ్చిపోయి బతుకుడు, అదే హైలైట్ అండి.